RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని, రీ-ఎంగేజ్ విధానం తొలగించాలని, ప్రభుత్వ నియామకాలలో వెయిటేజ్ కల్పించాలని, పీటీఐ మిగతా ఎస్ఎస్ఐ ఉద్యోగుల వలె 12 నెలల వేతనం చెల్లించాలని, జీవిత బీమా, ఆరోగ్య బీమా 10 లక్షలతో పాటు పదవి విరమణ బెనిఫిట్ కింద 10 లక్షలు అందించాలని డిమాండ్ చేస్తూ సిర్పూర్ మండలం విద్యాధికారి కార్యాలయం నందు సమగ్ర శిక్ష ఉద్యోగులు బ్యాడ్జీలు, బ్యాగులు ధరించి నిరసన చేస్తూ ధర్నాకు కూర్చున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మేము చేస్తున్న విధి నిర్వహణకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వి వాంట్ జస్టిస్, అవాదో హసంట్ ఏక్ హై అంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేస్తున్నారు. ఈ యొక్క ధర్నా ఇంకా 2 రోజులు కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. करो किसको ऐसा ये होगा ना, ये चालू हुआ ये बंद. నేను కబీర్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. ఈ రోజు సిర్పూర్ మండలంలో ఎంఆర్సి భవనం ముంగట సర్వశిక్ష ఉద్యోగులు ధర్నా నిర్వహిస్తున్నారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, గత కొన్ని సంవత్సరాల నుండి చలిచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ భద్రత కల్పించాలని, గౌరవ వేతనం పెంచాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వారి మాటలో వివరణ కోరుతున్నాను. గత 15 సంవత్సరాలుగా విద్యాశాఖలో సమగ్ర శిక్షలో మేమందరం కూడా గత 15 సంవత్సరాలుగా విద్యాశాఖలోని సమగ్ర శిక్షలో మేమంతా విధులు నిర్వహిస్తున్నాము. ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టరు, మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా విధులు నిర్వహిస్తున్నాము. మరి 15 సంవత్సరాలుగా ఉద్యోగ భద్రత లేకుండా మేము విధులు నిర్వహిస్తూ వెట్టి చాకిరీ చేయడం జరుగుతుంది. మరి గత సంవత్సరము పిసిసి అధ్యక్షుని హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఛాయ్ తాగే లోపు పరిష్కారం చేస్తానని, నేటికి 11 నెలలు అయినప్పటికీ కూడా ఎలాంటి కార్యాచరణ ముందుకు పోవడం లేదు. దానికి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 2 రోజులు ఎంఆర్సి కార్యాలయం, ఎంఈఓ కార్యాలయం ముందు నిరసన నిరాహార దీక్షకు దిగడం జరిగింది. మరి ఇప్పటికే మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా మా యొక్క ప్రతినిధులను పిలిపించి రాష్ట్ర సచివాలయంలో మా యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము. లేని ఎడల మేము నిరసన ఈ విధంగా చేస్తూ భవిష్యత్తులో సమ్మెకు పోయే అవకాశం ఉంది. ఆల్రెడీ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వము ఇచ్చిన హామీ మేరకే మేము అడుగుతున్నాం. మేము కొత్తగా గొంతెమ్మ కూరలేం అడగడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మా సమస్యలను పరిష్కారం చేయాలని సిర్పూర్ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం.